మీరు ఎన్నో సినిమాలు చూస్తుంటారు. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఏందంటే 'క్యానబల్' లాంటి ఒక సినిమా. సో, మనల్ని చాలా భయపెడతది. సో, అలాంటి సినిమానే ఇది. ఈ సినిమా గురించి నేనైతే 2 నిమిషాలు ముగిస్తాను. ఎందుకంటే ఎక్కువ సోదిలో పెట్టను. ఒక విలేజ్‌లో ఒక మౌంటైన్స్ లాంటి ఒక స్నో విలేజ్‌లో ఒక పర్సన్ ఉంటాడు. సో, హీరో టైప్ అతను. సో, ఏందంటే ఫ్యామిలీని చాలా డిస్టర్బెన్స్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే జస్ట్ క్యాజువల్‌గా ఉండే ఇల్లు లాగానే ఉంటాయి. సో, వాళ్ళ మమ్మీ ఉంటది. వాళ్ళ సన్ ఉంటారు. సో, ఇద్దరు కలిసి ఉంటారు ఒక అపార్ట్మెంట్‌లో. సో, ఒక నిర్మానుష్యంగా ఉంటది. అక్కడ ఎవ్వరు పడితే వారు ఉండరు. డిస్టర్బ్ చేయరు. తనేం చేస్తాడంటే చలి ప్రాంతం కాబట్టి అక్కడ ఏందంటే ఎక్కువ సిగరెట్లు అమ్ముతుంటారనమాట. సో, సిగరెట్ కావాలంటే లేడీసు, జెంట్స్ అనేది సంబంధం లేకుండా ఎవరు పడితే ఆళ్ళు కాలుస్తుంటారు. మనోడు ఏందంటే గిఫ్ట్ ఇయ్యమంటాడు. లేకపోతే 'నాయనభాయ్' ఇయ్యమంటాడు. సో, తనేందంటే తర్వాత రివీల్ చేస్తాడనమాట. తన ఫ్రెండ్స్ తనతో పాటు తీసుకొస్తే అక్కడ మనకు చాలా ప్యాకెట్స్ ఉంటాయి స్మోకింగ్‌కి సంబంధించినయి. అక్కడ చాలా దొరుకుతాయి అంటారు. తీసుకపోతే ఏం చేస్తాడంటే అక్కడ చంపేస్తాడు ఫ్రెండ్స్‌ని. సో, అప్పుడు అర్థమైతదనమాట మనకి. సో, క్యానబల్ ఎవరో కాదు. ఈ హీరో అని చెప్పేసి, ఈ పర్సన్ అని చెప్పేసి. ఆ క్యానబల్ అంటే ఆ పర్సన్ ఏం చేస్తాడంటే వాళ్ళని నీకు సేమ్ మనం మేకని ఎట్లా కోడిని ఎట్లా ఉడికిచ్చి ఎట్లా తింటామో, సో, ఫ్రిడ్జ్‌లో ఇట్లా తీసుకొని తింటారనమాట. ఎందుకంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు. సో, ఆ కైండ్ ఆఫ్‌ని అలవాటు చేసింది వాళ్ళ మదరు. సో, సినిమాని డెప్త్‌గా చూసుకుంటే మీకు అర్థమైతది. సో, వాట్ ఈస్ ద సినిమా అని చెప్పేసి. సో, ఇలాంటి సినిమా చూసినప్పుడు చాలా క్రూయల్‌గా అనిపిస్తది. సో, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఏందంటే ఇంకో అమ్మాయిని రేప్ చేస్తాడు. ఇంకో అమ్మాయిని చంపేస్తాడు. సో, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఇంకో అమ్మాయిని రేప్ చేసి ఇంకో అమ్మాయిని చంపేస్తాడు. అక్కడికి మాటకొచ్చినప్పుడు ప్రతి ఒక్క గర్ల్‌ని వాళ్ళ అమ్మ ఏం చేస్తదంటే మోయడానికి గర్ల్స్‌ని, బాయ్స్‌ని తీసుకెళ్తది. సో, వాళ్ళ అమ్మ కూడా చంపేస్తది. వాళ్ళు మెయిన్‌గా తినడానికి సోర్స్ ఏందంటే మనుషులే. మనుషుల్ని తింటారనమాట. సో, ఇష్టమొచ్చినట్టు. తర్వాత తెలిసిపోతది. ఎందుకంటే ఇద్దరు అమ్మాయిని ట్రాప్ చేస్తది వాళ్ళ అమ్మ. ట్రాప్ చేసి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు హింసిస్తారనమాట చాలా ఘోరంగా. ఎందుకంటే వాళ్ళ నాలుకని కోసేస్తే చెప్పకుండా ఉండడానికని చెప్పేసి తన కొడుకు చాలా క్రూయల్‌గా తయారవుతాడు. సో, వాళ్ళ మదర్ ఏదో పని చేసుకుంటూ ఉంటారు. సో, తర్వాత ఏందంటే అపార్ట్‌మెంట్ కిందున్న వాళ్ళకి చాలా బ్లడ్ అనేది ఫ్లోట్ అవుతుంటది. సో, అప్పుడు డౌటొస్తది. డౌటొచ్చి చెక్ చేసినప్పుడు తెలిసిపోతది. ఓకే. ఇదొక రియల్ ఇన్సిడెంట్, ట్రూ ఇన్సిడెంట్. సో, ఈ సినిమాని చూసాక మీరేం చెప్తారు? ఎందుకంటే ఎండ్ కార్డ్‌లో మనకి కొన్ని క్యాప్షన్స్ ఇస్తారు. ఈ సినిమాని చూసాక మీరేమనిపించిందో కామెంట్ చేయండి. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంది.